సైంటిఫిక్ మ్యాజిక్. సైన్స్ ప్లస్ సైన్స్ ఈక్వల్ మ్యాజిక్. కాబట్టి మనం అందరం కూడా ఏం చేయాలంటే జబ్బులు చేసినప్పుడు చక్కగా మనకి ఇక్కడ ఆశా వర్కర్ ఉంటారు, ఏఎన్ఎం ఉంటారు, వాళ్ళకి సంప్రదిస్తే వాళ్ళు మెడిసిన్ ఇస్తారు, తక్కువ అయిపోతుంది. మరి ఓవర్గా సివియర్ ఉంటే మన నిర్మల్ జిల్లా ఏరియా ఆసుపత్రికి పంపిస్తారు. అక్కడికి పోతే మన జబ్బులు అయ్యాయి. అంతేగాని తెలిసి తెలియని వాళ్ళ మాటలు పట్టుకొని ఇంట్లో కానీ బయట కానీ ఫ్రెండ్స్ కానీ ఊరోళ్ళు కానీ తెలిసి తెలియని వాళ్ళ మాటలు పట్టుకొని మీరు భూత వైద్యులు నాటు వైద్యుల దగ్గరికి పోతే మరి మీరు మీ డబ్బులే కాకుండా మరి మీ ప్రాణాలను కూడా పొడగొట్టుకున్న వాళ్ళు అవుతారు. ఇలాంటివన్నీ మనం చూస్తున్నాం. ఈ భూత వైద్యులు నాటు వైద్యుల దగ్గరికి పోతే వీళ్ళు ఏం చేస్తారు, ఇలాంటి కొన్ని మ్యాజిక్ ట్రిక్స్ నేర్చుకొని డబ్బులు వసూలు చేయడమే కాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, కంప్లీట్గా వాళ్ళు లేడీస్ని కూడా ఏ మార్చి మధ్య మందికి వాళ్ళకి ఏం చేస్తున్నారు, హత్యలు అత్యాచారాలు చేస్తున్నారు. లేడీస్ పైన కూడా అగాత్యాలు జరుగుతుంది. ఎందుకు ఇట్లా జరుగుతున్నాయనంటే వాళ్ళది తప్పు కాదు, నమ్మి పోయే వాళ్ళది మనదే తప్పు. అలాంటి వాళ్ళని నమ్మదు. మరి ఎలా ఎవరిని నమ్మాలి అంటే డాక్టర్స్ని నమ్మాలి. మన గవర్నమెంట్ ఆసుపత్రులు ఉన్నాయి. ఇంకా మేము గవర్నమెంట్ ఆసుపత్రిలో చూపించుకోం సార్ మాకు ప్రైవేటే కావాలంటే ప్రైవేటే డాక్టర్లను సంప్రదించాలి ఏ జబ్బులు చేసినా. మరి ఈ జబ్బులే రాకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎట్లా తీసుకోవాలి అంటే దోమలు ఆవాసాలు ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణాలు ఏంటి, పాత టైర్ ఇంటి మీద, ఇంటి వెనకాల, ఇంటి చుట్టుపక్కల మనం పడేస్తాం. అంతేకాకుండా కొబ్బరి బొండాలు, మరి అదే కాకుండా బీర్ సీసాలు, కూలింగ్ సీసాలు, ఇలాంటివన్నీ కూడా ఏమైపోతుందంటే వర్షాకాలం నీళ్లు నిండి అందులో దోమలు ఆవాసాలు ఏర్పాటు చేసుకొని రాత్రికి వెళ్ళాలి వచ్చుకుంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా పనికిరాని అన్ని తీసి పాత ఇనుప సామాన్లను లేక బయట ఊరవతల చెత్త కుప్పల్లో పడేయాలి. ఒకటి. రెండోది, వర్షాకాలం మనం ఏం చేస్తామంటే కూలర్లు తీసేయాలి. ఎట్లా అంటే ఎండాకాలం కూలర్లు పెట్టుకుంటాం. కూలర్లు పెట్టుకొని ఏం చేస్తాం, అట్లనే ఉంచుతాం. ఇక రైతన్నలు కానీ మన మామూలుగా పనులు చేసేటోళ్ళు గవర్నమెంట్ జాబర్లు ప్రైవేట్ జాబర్లు వెళ్ళిపోతారు, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు. ఆ కూలర్ అట్లనే బయట కిటికీ వెనక పెడతారు, ఇట్లా బయట కిటికీకి పెడతారు, అది అంతే ఉంటుంది. దాని మీద వర్షం నీళ్ళన్నీ పడి కూలర్ల నీళ్ళన్నీ కూడా జామ్ అవుతాయి. జామ్ అయినప్పుడు అవన్నీ కూడా ఏమైపోతాయి, గుడ్లు పెడతాయి. ఏవి, దోమలు గుడ్లు పెట్టి మధ్య సంతతిని ఏర్పాటు చేసుకొని నైట్ వచ్చి. కాబట్టి ఈ కూలర్లను కూడా మనం ఏం చేయాలా, వర్షాకాలము చక్కగా తీసి నీళ్ళని ఉడకబోసేసి మంచిగా ఈ బార్దాన్ సంచులు ఉంటాయి కదా ఇప్పుడు మన ఊర్లో, బార్దాన్ సంచులు అంటే మీకు తెలుసు కదా. ఆ బార్దాన్ సంచులో లేదని అంటే ఒక బార్దాను తీసుకొచ్చి ఒక తేల రకం తీసి మంచిగా దానికి రైలు తగ్గట్టు ఒక కవర్ మంచిగా నీళ్ళని ఉడకబోసి శుభ్రం చేసుకొని పెట్టుకుంటే ఆ దోమలు ఉన్నాయి. మళ్ళీ వచ్చే సంవత్సరం ఆ కూలర్ కూడా మనకి పనికి వస్తాయి. దాన్ని అట్లనే పెట్టడం వల్ల ఏమైపోతుంది, నీళ్ళతోని జామ్ కావడం వల్ల దోమల ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటాయి. రాత్రి వేళల్లో వచ్చి దోమలు ఉంటాయి. ఒకటి. రెండోది, కూలర్ కూడా పాడైపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాన్ని రిపేర్ చేయాలంటే వేలకి. కాబట్టి అన్ని విధాలుగా మనము మంచిగా ఉండాలని అంటే ఇలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యంగా ఉండాలి. మనమంతా కూడా అన్ని విధాలు మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి జాగ్రత్తలు. ఇంకొకటి ముఖ్యంగా ఈ వర్షాకాలము ఈ కంబలను కానీ ఉంటాయి కదా, సిమెంట్ పోలు కానీ కరెంటు పోలు కానీ